బతుకమ్మ పండుగకు ఆటపాటలు, సంక్రాంతి పండుగకు ముగ్గులు, దీపాల పండుగకు పటాకులు, ఉగాది పండుగకు పచ్చడి. గిట్ల పండుగకు ప్రత్యేకత ఉన్నది. గిట్లనే మన దగ్గర ఊరికో తీరు పండుగలు చేసుకుంటారు పబ్లిక్. ఎవళ్ళ ఆచారం అల్లది, ఎవళ్ళ పద్ధతి అల్లది. వెనకటి సంతోస్తున్న ఆచారం ఇడిచిపెట్టమంటే పబ్లిక్ అస్సలు ఇడిచిపెట్టరు. ఇక చూడుర్రి గీ ఊరోళ్ళ ఆచారం ఎట్లున్నదో. ఓ కొడుకో, దయ్యాలన్నీ ఒక్కటేసారి ఊరి మీద పడ్డాయా అన్నట్టే ఉన్నది కదా. అగో ఒక్కొక్కళ్ళ మొగం ఒక్కో తీరు ఉన్నది. ఒక్కళ్ళు కూడా చక్కటి మనిషి లెక్క కానొత్తలేరు. ఏదో ఓ ఏషం గట్టే ఉన్నారు. ఇంతకు ఏంటిది గిది? పగలు చూస్తే పగలే కళలకు వచ్చేటట్టున్నారు. ఎవరు వీళ్ళంతా అనుకుంటారా? గిది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న తామర అనే ఊరు. ఏట చైత్ర మాసంలో గిట్ల దయ్యాల ఏషం కట్టి శివునికి పూజలు చేస్తే అంత మంచి జరుగుతుందని ఇక్కడి పబ్లిక్ గట్టిగా నమ్ముతారట. అంతేకాదు, కొంతమంది దయ్యాల ఏషం కడితే ఇంతమంది పూలు చుట్టుకొని దెయ్యాలతోని యుద్ధం చేసేటోళ్ళు లెక్క తయారయ్యిండ్రు. రెండు దిక్కులోళ్ళు యుద్ధం చేసినట్టు చేసిండ్రు. గమ్మతి ముచ్చటేంటిదంటే, ఇక ఎవ్వరికి తల పండ్లు పలగకుండా మంచిగా నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని మరి కొట్టుకున్నట్టు చేసిండ్రు. ఇంత పడరానోడేవాడన్నా దొరికిందే సాందాన్ని తుంటాందుకొని నెత్తి మీద దర్శనంటే నవ్వులు పోయి నువ్వులైతాయి. అందుకే హెల్మెట్లు పెట్టుకొని మరి ఆచారం పాటించిండ్రు ఇక్కడి జనాలు. పానాల మీద తీపి గట్టిగానే ఉన్నది ఇక్కడి పబ్లిక్ కు అనుకుంటారు గీ ముచ్చట చూసిన జనాలు. మన దిక్కు కూడా దేవరగట్టు జాతరకు గిట్లనే పబ్లిక్ అంతా హెల్మెట్లు పెట్టుకుంటే ఎవరికి దెబ్బలేదాకాయి కదా అనుకుంటారట ఇంగింతమంది. ఏమైనా మన దేశంలో ఊరికో ఆచారం, ఊరికో పద్ధతి, ఊరికో జాతర అన్నట్టు తీరు ఇచ్చంతరాలే కనిపిస్తుంటాయి. అందులో ఇగో గిదొకటి, పబ్లిక్ అంతా దయ్యాల తీరుగా తయారవుడు గమ్మతే ఉన్నది పోయినరే.